హాయ్ హలో స్పార్క్స్ తెలుగు వ్యూవర్స్. ఈరోజు మనం మంచు విష్ణు లీడ్ రోల్లో ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్ అండ్ బ్రహ్మానందం లాంటి ప్రధాన తారాగణంతో ముఖేష్ కుమార్ డైరెక్షన్లో మంచు విష్ణు ఓన్ ప్రొడక్షన్లో నిర్మించిన కన్నప్ప మూవీ ఎలా ఉందో 3 నిమిషాల్లో చూద్దాం పదండి. మంచు విష్ణు బాబు లైఫ్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ఈ కథను 1976లోనే రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు లీడ్ రోల్లో భక్త కన్నప్పగా చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ మూవీని ప్రభాస్ గారు చేస్తే బాగున్ను అనుకున్న ఫ్యాన్స్కి మంచు విష్ణుబాబు జలకిచ్చి తను లీడ్ రోల్ ప్లే చేస్తూ ప్రభాస్ని రుద్ర అనే క్యారెక్టర్ ద్వారా ఈ మూవీలో వాడుకున్నాడు మన మంచు విష్ణుబాబు. ముందుగా కథ విషయానికి వస్తే, కాళహస్తి పరిసర ప్రాంతాల్లోని అడవిలో ఒక బోయవాడైన తిన్నడు చిన్నప్పటి నుంచి ఒక నాస్తికుడుగా పెరుగుతాడు. పరిస్థితుల వల్ల ఎలా తను శివుని భక్తుడిగా మారాడు, ఎలా శివుని పరీక్షలో నెగ్గి శివానుగ్రహం పొందాడు, తిన్నడు పేరు కన్నప్పగా ఎలా మారింది అన్నది కథ. ఇది మ్యాక్సిమం మనందరికీ తెలిసిన స్టోరీనే. ఇక మూవీ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ డీసెంట్గా స్టార్ట్ అయిన మూవీ నడిచే కొద్దీ చాలా లాగింగ్గా ఫ్లాట్ నరేషన్తో సాగుతుంది. అనవసరమైన కామెడీ సీన్స్, గ్రాండియర్గా తీయాలనుకుని చెడగొట్టిన యుద్ధం సీన్స్ అండ్ బోరింగ్ హీరో అండ్ హీరోయిన్ రొమాంటిక్ సీన్స్తో ఏదో అలా ఏ గమ్యం లేకుండా నడుస్తుంది ఈ మూవీ. తన తండ్రి అండ్ తన భార్యతో సీన్స్ ఎమోషన్లెస్గా నెరేట్ చేశారు. తిన్నడు చిన్నప్పటి గెటప్లో మంచు విష్ణు కొడుకు అబ్రామ్ భక్త్ యాక్టింగ్ గుడ్, బట్ తన ఇంగ్లీష్ యాక్సెంట్తో డైలాగ్స్ అస్సలు బాగోలేవు. డబ్బింగ్ ఇంకెవరితో అయినా చెప్పించి ఉంటే బాగున్ను. ఆ వార్ సీన్స్ ఎందుకు ఎవరితో అన్నట్టుగా అనిపిస్తాయి. చాలా గందరగోళంగా ఒక నేషనల్ పార్క్లో తీసినట్టు ఉంది. ఇంటర్వెల్ సీన్స్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినట్టు అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ అదే ఫ్లాట్ నరేషన్లో స్టార్ట్ అయినా కొంచెం సీన్స్ ఇంట్రెస్టింగ్గా మారుతాయి. మెయిన్గా తిన్నడు గమ్యం ఏంటో మొదలైనప్పటి నుంచి మూవీ ఇంట్రెస్ట్ నోట్ తీసుకుంటుంది. మోహన్ లాల్ అండ్ విష్ణు, ప్రభాస్ అండ్ విష్ణు, మోహన్ బాబు అండ్ విష్ణు లాంటి 1-to-1 సీన్స్ చాలా బాగున్నాయి. గ్రాండ్గా తీయాలనుకున్న వార్ సీన్స్ చెడగొట్టిన ఈ లాస్ట్ 45 మినిట్స్ మూవీ 1-to-1 సింగిల్ సీన్స్ మూవీని నిలబెట్టాయి అని చెప్పొచ్చు. ఈ 3 గంటల 15 నిమిషాల మూవీలో ఒక 2.5 అవర్ కూర్చోగలిగితే లాస్ట్ 45 మినిట్స్ ప్రభాస్ గుడ్ ప్రజెన్స్ అండ్ క్లైమాక్స్లో విష్ణు గుడ్ పర్ఫార్మెన్స్తో ఈ మూవీని మంచి భక్తిభావ ఎమోషన్ సీన్స్తో ఫీల్ అయ్యి బయటికి రావచ్చు. మెయిన్ ప్లస్ పాయింట్స్ ఈ మూవీకి ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ సీన్స్ అని చెప్పొచ్చు. ఇక స్టీఫెన్ మ్యూజిక్ పర్వాలేదు, బాగుంది. ప్రతి క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ మ్యూజిక్ ఫ్లోని కొంచెం డిస్టర్బ్ చేసినట్టు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆల్సో గుడ్ ఇన్ సెకండ్ హాఫ్. ఇక తిన్నడుగా శరత్ కుమార్ ఫాదర్, మోహన్ లాల్, శివుడిగా అక్షయ్ కుమార్ అండ్ పార్వతిగా కాజల్ ఆల్సో గుడ్. ఇక శాస్త్రిగా డైలాగ్ కింగ్ మోహన్ బాబు గుడ్. హీరోయిన్ ప్రీతి ఓకే పర్వాలేదు అనిపించింది. ఓవరాల్గా మంచు విష్ణు ఈ భక్తి చిత్రాన్ని గ్రాండ్ స్కేల్లో ప్రజెంట్ చేసి అండ్ మంచి పర్ఫార్మెన్స్తో ఒక డీసెంట్ మూవీని ఇచ్చాడు అని చెప్పొచ్చు. నా రేటింగ్ ఈ మూవీకి 2.75 అవుట్ ఆఫ్ 5. మీకు ఈ రివ్యూ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.